జనవరి 20వ తేదీన సోమవారం రోజున మేషరాశి వారికి జరగబోయేది ఇది. మేషరాశి వారికి ఏం జరగబోతుంది అనే పూర్తి విషయాలను గురించి, అలాగే వారి యొక్క శుభ అశుభ ఫలితాల గురించి మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు. ఈ రాశి చక్రంలో మేషరాశిది మొదటిది. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల స్వభావం చూస్తే మేషరాశి పురుషులు అంకిత భావం, వృత్తి నిబంధత శక్తి మేరకు పనిచేసేందుకు వీరు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండటమే కాకుండా కొంచెం తమ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రపంచాన్ని గెలిచేందుకు ఏం చేయాలో అంతా కూడా ఈ రాశివారు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా వీరికి కొంచెం కోపం ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. అనుకున్నది సాధించలేనప్పుడు కొంచెం ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మేషరాశి వారికి చెందిన స్త్రీలు విషయానికి వస్తే వీరి ఎవరి మీద ఆధారపడకుండా జీవనం సాగించాలని అనుకుంటూ ఉంటారు. సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, ధైర్యం ఇలాంటివి వేరే స్వభావంలో భాగాలు. ఇలా ఓపెన్గా తాము చెప్పాలని అనుకున్నది చెప్పేస్తూ ఉంటారు. ఇదే సమయంలో ఇతరులకు సహాయం చేసే విషయంలోనూ వెనుకాడకుండా వెయ్యకుండా సహాయం చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అధిక మొత్తాన్ని భారాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇదివరకు ఈ మేషరాశి వారు చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జాతకం ప్రకారం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా వారు జీవితంలో ఉన్నత స్థాయిని ఎదగడానికి అధికంగా ఇంట్రెస్ట్ని చూపిస్తూ ఉంటారు. అధిక మొత్తంలో ఆసక్తికరంగా ఉంటారు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని చాలా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టంలో భాగంగానే వీరు సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు. ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి ఫలితాల కోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు చిన్న వయసు నుండే చాలా మొత్తంలో కష్టాలను అనుభవించి ఉన్నారు. ఈ రాశి వారి కష్టం యొక్క విలువ ఏమిటో బాగా తెలుసు. చిన్న వయసు నుండే అధికంగా కష్టపడి కుటుంబాన్ని చూసుకోవడం, కుటుంబ బరువు బాధ్యతలను మోయటం అనేది ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మోయటం, కుటుంబం యొక్క రక్షణ చూసుకోవడం, దాని వెనుక వీరు పరిగెత్తు ఉండటం అనేది వీరి యొక్క ఉత్తమైనటువంటి లక్షణం. అలానే వీరిలో అధికం కోపం అనేది ఉంటుంది. కోపాన్ని తగ్గించుకుంటే గనక వీరికి కొన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. అయితే వీరికి కోపం కారణంగా సమాజంలో కూడా వీరు మంచి పేరును కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ రాశివారు కొద్ది కోపాన్ని తగ్గించుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. మీకు ఈ సమయంలో ఏదైతే ఇదివరకు రాశివారు ఉన్నారో కొంత ఎలాంటి శని కారణంగా కొన్ని రకాల బాధలను అనుభవించి ఉన్నారు. ఎలాంటి శని ప్రభావం వల్ల చాలా రకాల కష్టాలను కూడా అనుభవించి ఉన్నారు. ధనపరంగా గాను, ఆరోగ్యపరంగా గాను, ఇతర విషయాల పరంగా గాను ఈ మేషరాశి వారు చాలా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ స్థాయికి వచ్చారు. అలానే ఇప్పటి వరకు కూడా అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక సమస్య వచ్చి ఆ సమస్య తీరింది అనే లోపే మరొక సమస్య అనేది వస్తూనే ఉంటుంది. ఇలా డబ్బు సమస్య వచ్చింది అనగానే ఆ డబ్బు చేతికి అంది, డబ్బు వచ్చింది అని కొద్దిగా సంతోషపడుతూ ఉండే సమయంలోనే ఇంకొక సమస్య అనేది వస్తుంది. కుటుంబ పరంగా గాను, లేదా ప్రేమ పరంగా గాను, వ్యాపార పరంగా గాను ఇలా ఏదో ఒక సమస్య అనేది వస్తుంది. కొద్దిగా
తీరింది అంటే కొత్త అప్పు మొదలవ్వటం, వారికి ఒక సమస్య తీరింది అంటే ఇంకొక సమస్య అనేది వెంటనే వస్తూ ఉంటుంది. అందువల్ల వారు సుఖమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉంటారు. సుఖ జీవితానికి చాలా దూరం అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వారి జీవితంలో నుండి సమస్యలు తొలగించుకొని ఆరోగ్యంగా చాలా బాగుండాలి. అలాగే ఐశ్వర్యం బాగుండాలి. ఈ రాశి వారు సమస్యలు అనేవి ఒక్కటి తీరగానే ఇంకోటి రావటం అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అందువల్ల ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మంచి సుఖ సంతోషమైనటువంటి జీవితానికి దూరం అవుతూ ఉన్నారు. ఈ రాశి వారి యొక్క ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఇతర సమస్యలు తొలగిపోవాలంటే ఏ దేవత ఆరాధన చేయాలో కూడా తెలుసుకుందాం. అలానే మంచి వ్యక్తులు, దానగుణం కలిగినటువంటి వ్యక్తులు, చాలా తెలివితేటలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, విద్య, ఉద్యోగ పరంగా ఇక ఈ మేషరాశి వారి జీవితంలో ఎదగటానికి మీకు ఈ సమయంలో అనేక రకాల అంటే మీకు ఎదగటానికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. అనేక రకాలైనటువంటి మంచి రోజులు కాకుండా మీకు జీవితంలో ఎదగటానికి ఉన్నత స్థాయిని వెళ్ళటానికి కొన్ని మార్గాలైతే తెరుచుకోబోతున్నాయి. ఈ రాశి వారు ఇదివరకు అనుభవించిన కష్టాలు, సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇక జీవితం నుండి బయటపడడానికి మంచి అవకాశం అనేది రానే వచ్చింది. సకల దరిద్రాలను కూడా ఈ సమయంలో తొలగించుకొని ఆర్థికంగా కూడా చాలా బాగుండబోతూ ఉన్నారు. అయితే ఈ రాశివారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. ఎంత కోపం ఉంటుందో అంతకు మించిన మంచి తెలివితేటలైతే వీరికి ఉంటాయి. కొన్నిసార్లు ఆవేశపడి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా అందులో కూడా అర్థమైనటువంటి అంటే మంచి పని కూడా ఉంటుంది. అయితే జీవితం అనేది ఉంటుంది కాబట్టి వీరి కొన్నిసార్లు కోప నిర్ణయాలు తీసుకున్నారని ఇతరులను అనుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరు మాత్రం వారు తీసుకునే నిర్ణయం చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. ఇకపోతే ఈ మేషరాశి వారికి జనవరి 20 అలాగే సోమవారం రోజున జరగబోయేది ఇది. మీ పనులు సకాలంలో పూర్తవుతాయి. చేపట్టిన వ్యాపారం నిరంతరంగా సాగిపోతుంది. ఇక మీ ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు కూడా వసూళ్లు అవుతాయి. పెట్టుబడులకు ప్రతిఫలాన్ని పొందుతారు. ఆస్తి తగాదాలు పరిష్కారం కూడా అవుతాయి. ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా లాభాలు పొందుతారు. సోదర సోదరీమణులతో సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితంలో శాంతి, అవగాహన ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి ఫలితాలు లభిస్తాయి. వీటితో పాటు మీ వ్యక్తిత్వం మరింత ఆసక్తికరంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ రాశివారు ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. సామాజిక కీర్తి పెరుగుతుంది. కనుక ఈ రాశి వారికైతే ఇలా ఇన్ని రోజుల నుంచి కష్టపడుతూ ఉన్నారు కదా, ఆ కష్టాలన్నీ ఇప్పుడు విముక్తి కాబోతున్నాయి. ఈ జనవరి 20వ తేదీ నుంచి అయితే ఈ రాశి వారికైతే ఇలాంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కనుక ఈ రాశి వారు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. వీరి ఆర్థిక సమస్యలు కానీ, డబ్బు సమస్యలు కానీ ఇలా అన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. కనుక ఈ మేషరాశి వారు ఎక్కడున్నా సరే ఈ వీడియోని వెంటనే చూడండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.